కవితక్క ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడేందుకు ఆమెను కూడా స్వాగతిస్తూ సంతోషిస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈ కులగణన వేస్టు, కులగణన జరగొద్దు, 2018లో రాజా సింగ్ కూడా సుప్రీంకోర్టుకు కులగణన వద్దని చెప్పి మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పి నిన్న ఈ ప్రాంతాన్ని చెప్పినటువంటి ఒక మంత్రి మాట్లాడిండు. బండి పోతుంటే బండి కింద కుక్క మోసిందట. మరి ఏ రాష్ట్రంలో కులగణన, మీ బీజేపీ ప్రాంత పాలతో ఏ రాష్ట్రంలో కులగణన చేసిర్రు? మరి ఎవరిని చూసి ఇవాళ మీ మోడీ గారు, మీ మంత్రివర్గం కులగణన, జనగణనలో కులగణన చేస్తామన్నారు? మరి ఆయనకు సోయిండి మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతుండా? మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు నడిచినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రజలు ఆయా కులాలు ఇబ్బంది పడుతుంటే ఈ భారతదేశంలో జనగణనతో పాటు కులగణన జరగాలని చెప్పి పాదయాత్రలో తెలుసుకున్న విషయాలను ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలోకి పెడితే ఇవాళ మీరు వచ్చి అధికారం వచ్చినటువంటి మీ రాష్ట్రాల్లో కానీ దేశంలో చేయలేక ఇవాళ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. రేపు భారతదేశంలో నుండి ప్రజలంతా కూడా కులగణన కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి జనగణనలో కులగణన చేర్చింది. తెలంగాణను మోడల్గా తీసుకురు కాబట్టి ఇలా తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ ఉంది. మరి ఆ మంత్రి సోయిండు మాట్లాడుతుండా, సోయి లేక మాట్లాడుతుండా అర్థం చేసుకోవాలి. నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు కావని చెప్పి ఆ మంత్రి కూడా తెలియజేస్తున్నాం.